పెద్దపల్లి మంతని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సునీల్ కు 4 ఏళ్ల కింద సంధ్యతో వివాహమైంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. సునీల్ సంధ్యల మధ్య గొడవలు జరగడంతో ఏడాది నుంచి ఇద్దరు వేరుగా ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా సునీల్ 3 రోజుల క్రితం హైదరాబాద్ లో మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు సునీల్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు మంతనిలోని గోదావరి ఒడ్డుకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న సంధ్య కుటుంబ సభ్యులతో కలిసి మంతనికి చేరుకొని అంత్యక్రియలు అడ్డుకుంది. సునీల్ ఆస్తిలో తన కుమారుడికి వాటా ఇవ్వాలని పట్టుబట్టింది. నా లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది, కానీ నా బాబు మాత్రం న్యాయం జరగాలి. నా బాబుకి న్యాయం జరగదు, నేను మాత్రం ఏం చేయలేను. మేము కూడా ఇక్కడనే ఉంటాము. నా మొగుడు మాత్రం మాకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకా నా మొగుడు అయిన తర్వాతకైతే మేము ఏం చేయలేము, మేము మాట్లాడలేము. ఇప్పుడు ఉన్నదంటూ నాకు ఏది వచ్చేతుందో నా కొడుకు తీయుండి, నాకు ఒక్క రూపాయి వద్దు. నా మొగుడు నుంచి అయినా నా అత్తగారి తరఫు నుంచి నాకు ఒక్క రూపాయి వద్దు. నా పిల్లోడు మాత్రం ఆగదు. నేను ఉన్న రోజులు కొట్లాడుకుంటా అయిపోయింది. దగ్గర నుంచి నాకు మాత్రం మీరే న్యాయం